నేను లెనిన్ చెప్పిన పరావర్తన సిద్ధాంతం మీద అది విమర్శ చేసిన సార్. అది తప్పు, నా వాదన తప్పు, ఆయన చెప్పింది కరెక్టే అని నిరూపించాలి. అవును, సమాజానికి సాహిత్యం ఒక అర్థం లాంటిది, దాంట్లో సామాజిక వాస్తవికత ప్రతిబింబిస్తుంది అని అన్నప్పుడు ఇప్పటి వరకు వచ్చిన సాహిత్యంలో కుల వాస్తవికత ఎందుకు ప్రతిబింబించలేదు అనేది నా ప్రశ్న. నేను ఇక్కడ మన ఇద్దరి మధ్య మాట వచ్చింది కూడా మాట చెప్తున్నా, ఒక అభిప్రాయం చెప్తున్నా. సిపిఐ సిపిఎం లాంటి వామపక్షాలు అంటున్నాం కదా వాళ్ళని, వాళ్ళలో భావజాల చర్చ చేసే సామర్థ్యం పోయి చాలా కాలం. సో డోంట్ కన్సిడర్ దెమ్. నేను వామపక్షాలు అనలేదు, మార్క్సిస్ట్ జ్ఞాన సిద్ధాంతమే పనికిరాదన్న. నేను అప్పుడు కదా మావోయిస్ట్ పార్టీ రెస్పాండ్ అయింది, డెమోక్రసీ పార్టీ రెస్పాండ్ అయింది, 8 కమ్యూనిస్ట్ పార్టీలు రాసినాయి నా మీద నా వాదన తప్పు అని. వాళ్ళందరికీ ఒక వ్యాసంతో సమాధానం చెప్తే ముగించండు ఆ చర్చని కేసీ మాత్రం. ఓకే, అదే చాలా పెద్ద యుద్ధం, 3 నెలలు జరిగింది అది. ఓకే ఓకే గమనించినట్లేదు. రైట్, కాదు వాళ్ళని దృష్టిలో కాదు, కానీ నేను ఇప్పటికీ ఎంఎల్ పార్టీలని కొంత భావజాల యుద్ధమే చేస్తున్నారు, ఫిజికల్ యుద్ధం కన్నా కూడా. వాళ్ళు ఏ మాట కా మాట ఒకప్పుడు సిపిఐలో సిపిఎంలో గొప్ప మేధావులు ఉన్నారు సార్, ఉండేవాళ్ళు. మా పీపుల్స్ వార్ లో కూడా ఒకప్పుడు ఉండేవాళ్ళు, అంటే మావోయిస్ట్ పార్టీలో కూడా. ఇప్పుడు అన్ని పార్టీలల్లా చదివేటోడే లేడు. ఇంకా వాళ్ళకి మేధాశక్తి ఎంతసేపటికి వీని చంపాలి వాని చంపాలి, ఈ పోరాటం ఆ పోరాటం అనేది తప్ప ఫిలసాఫికల్ డెవలప్మెంట్ అనేదే లేదు. కాంట్రిబ్యూట్ చేసి చెప్పండి ఫిలసాఫికల్ డెవలప్మెంట్ కి, మన ఇండియన్ ఫిలాసఫీకి. వీళ్ళు ఎంతసేపటికి దేవి చటోపాధ్యాయ పుస్తకం తీసుకొచ్చి చూపెట్టాడు తప్ప. దేవి ప్రసాద్ చటోపాధ్యాయ, దేవి ప్రసాద్ డివి వెంకటేశ్వర గురించి చెప్తున్నావా నువ్వు? కాదు, వీళ్ళందరూ మురళైన వాళ్ళే నా ఉద్దేశం. ఎవరు ఇండియన్ ఫిలాసఫీకి వీళ్ళు అదనంగా జోడించిన ఒక్క విలువ లేదు, ఒక్క ఐడియా లేదు ఈ కమ్యూనిస్టులు. ఓవరాల్ గా చూడండి, కనీసం సమీర్ అమీన్ ని కూడా అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు, ప్రభాత్ పట్నాయక్ ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉన్నది భావ దారిద్ర్యం ఉన్నమాట వాస్తవం, కానీ ఉన్న వాళ్ళలో ఈ ఎంఎల్ వాళ్ళు బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎవరు సారా సరలేని ఆనంద్ తేలుతుండే వీళ్ళకి పెద్ద గురువు. అంతే కొంత వరవరరావు బెటర్ సార్. అది సరేలే, అది నీకు నాకు వరవరం మీద ఏకాభిప్రాయం ఉంది, అది గొప్ప విషయం తెలుసా. జీలుగర శ్రీనివాస్కి డానీకి వరవరం మీద ఏకాభిప్రాయం ఉన్నది అనే మాట వెరీ ఇంట్రెస్టింగ్. రియల్ చెప్పాలంటే నిజం చెప్తున్నా, నాకు వ్యక్తిగతంగా పర్సనల్ గా మాట్లాడుతున్నా కానీ వ్యక్తిగతంగా నేను విరసంలో పొలిటికల్ అయితే ఆయన దగ్గర కొండపల్లి సీతారాం దగ్గరే ట్రైనింగ్ అయ్యాను నేను. కానీ ఫిలాసఫీ విషయంలో త్రిపురి మధుసూదన్ రావు గురువు నాకు. నేను గురువు అని ఎవరైనా విల్సన్ అనాలనుకుంటే త్రిపురి మధుసూదన్ రావు. హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ ఆయన మూలంగాను. నా వ్యాసం త్రిపురనేని మీదనే ఉంటది. సరే, ఆయన మీదే రాయి, ఆయన మీద రాస్తే నేను కూడా నిన్ను చీల్చి చెండాడుతాను వరం రాసేస్తుంది కదా, రాసి 10 ఏళ్ళు అయిపోయాయి. సరే, అప్పుడు మేము చూడలేదు, మేము యాక్టివ్గా లేనప్పుడు దాన్ని పట్టించినప్పుడు రాసి ఉంటావు. సందర్భం వచ్చిందిగా చెప్తున్నాను, ఆన్ రికార్డు కోసం. ఆయన చల్సాని ప్రసాద్ నాకు చాలా మంచి మిత్రుడు. అవును, వ్యక్తిగతంగా చల్సాని ప్రసాద్ నాకు మంచి మిత్రుడు. గురువు అనేవాడు త్రిపురి మధుసూదన్ రావు. ఆదర్శం అనే ప్రశ్న వస్తే వరవాడు అంతే. వీళ్ళ మీద ఎవరైనా కొద్దిగా గొడవ చేస్తే నేను డెఫినెట్ గా రియాక్ట్ అవుతా, ఆ సంఘంలో ఉన్నా లేకపోయినా సరే. నేను నమ్మని కాదు కదా, నేను రిజైన్ చేసి వచ్చిన వాడిని కదా. నేను 2002లో నేను విరసం నచ్చలేదు. విరసం వ్యక్తిగత బిహేవియర్, నిర్మాణ పద్ధతులు నాకేం నచ్చలేదు. దీన్ని నేను దొబ్బేస్తున్నాను చెప్పి బుక్ లో, నోట్ బుక్ లో, మినిట్స్ బుక్ లో రాసి వచ్చేసాను. నేను వచ్చేసినవాడిని కదా. కానీ నాకు ఒక సాఫ్ట్ కార్నర్ కూడా ఉందండి. ఐడియాలజికల్ గా వాళ్ళు ఒక్కొక్క పోరాటం చేస్తున్నారు, అట్లీస్ట్ ఐడియాలజీ చేస్తున్నారు. ఎంత బలంగా ఉన్నారు ఫిజికల్ గా అది వేరే చర్చ. మళ్ళా చాలా బలహీనపడ్డారు వాళ్ళు, వాళ్ళకి నిర్మాణ పద్ధతులు నచ్చక జనం వాళ్ళు వదిలి వచ్చారు, వాళ్ళని ప్రేమిస్తున్న వాళ్ళు కూడాను. అది వేరే కథ. రెండోది ఏంటంటే, నువ్వు ఎక్కడ నుంచేవండి నాకు
రాసిన సర్క్యులర్ ఇవాళ ఉన్న కమ్యూనిస్ట్ శక్తుల్లో ఇది ఎంఎల్ పార్టీల వైపు జనం చూస్తున్నారు అనే మాట కూడా నాకు అర్థమైంది. స్ట్రాంగ్ గా ఉండాలని కాదు, సంఖ్య బలహీనంగా ఉన్నప్పటికీ ఒక ఆర్గ్యుమెంట్ చేయడం కోసం వాళ్ళు ఉన్నారు అని. ఆర్గ్యుమెంట్ మిగతా వాళ్ళు చేయడం లేదు. మిగతా వాళ్ళు చేయడం నీలాంటి అంబేద్కరిస్టులు చేస్తున్నారు. జీలకర్ర శ్రీనివాస్ లాంటి అంబేద్కరిస్టులు వేరు, భారతదేశ అంబేద్కరిస్టులు వేరు. రామదాస్ అథవాలా కూడా ఉన్నారు కదా, ఆయన కూడా అంబేద్కరిస్తే కదా. ఎవరు సోషలిస్టులు కానీ జార్జ్ ఫెర్నాండెస్, మధునిమ్మ, దండావతే, ఒక్క లాలూ ప్రసాద్ యాదవ్ భిన్నమైన వాడు ఆ గ్రూప్ మొత్తంలో. నితీష్ కుమార్ ఏం చేశాడు నిన్న మనం చూసాం కదా. సోషలిస్టులు బోళంతో ద్రోహం చేశారు. ఒక్క లాలూ ప్రసాద్ ఒక్కడే ఈ మినహాయింపు. అలాగే అంబేద్కరిస్టులు కూడా పోయి అదే బీజేపీలో లొంగిపోయారు రామవిలాస్ పాస్వాన్ దగ్గర నుండి. కానీ ఐ కెనాట్ ఈక్వేట్ జీలకర్ర శ్రీనివాస్ విత్ రామదాస్ అథవాలే. ఆ గౌరవం ఇచ్చే నిన్ను ప్రత్యేకించి మాట్లాడుతున్నది నేను. నిజంగానే నేను ఇంటెలెక్చువల్ ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో చర్చ చేయడం కోసము అంబేద్కర్ శిబిరం అంటే నువ్వే గుర్తుకొస్తావు. నెంబర్ 1 నువ్వే గుర్తుకొస్తావు. నీ తర్వాత నాకు గుంటూరు లక్ష్మీనరసింహ గుర్తుకొస్తారు. ఏమంటున్నాడు గుంటూరు లక్ష్మీనరసింహ? తను బహుజనుడు కాబట్టి ఆ వాదన లక్ష్మీనరసింహ నోటమ్మటి వినాలనుకుంటాను నేను. ఎస్సీగా మీ వాదనని నేను వినాలనుకుంటా. అప్పుడు ముస్లిం వాదన నేను ఒకటి చేయను కదా, చాలా మంది చేస్తారు కదా. కొంచెం జనం నా వైపు చూస్తారు కదా ముస్లిం వాదన ఏముంటున్నది. నేననేది ఒకటే, మేము అవుట్ కాస్ట్. మేము నిర్ణయం చేసుకున్నాం షాహీన్ బాగ్ నాటికి మేము ఈ సమాజంలో భాగస్వామ్యం కాము. ప్రభుత్వం లెక్కేసుకోవటం లేదు, మమ్మల్ని వెలివేశారు. అయిపోయింది. మమ్మల్ని ఆర్థిక రంగం తోసేయాలనుకున్నారు వాళ్ళు, సామాజిక రంగం తోసేయాలనుకున్నారు, ఇంకా రాజకీయ రంగం నుండి అసలు టికెట్ అయిపోయాం భారతదేశం మొత్తం మేము కదా అని కూడా చెప్పేశారు వాళ్ళు. మీట్ లో కూడా అదే చెప్పిన సార్, ముస్లింలు నయా అన్టచబుల్స్ అని. ముస్లింస్ చాలా సభల్లో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని అన్టచబుల్ గా గుర్తించినందుకు నీకు మరీ మరీ థ్యాంక్స్. బౌద్ధాన్ని ఒప్పుకున్నందుకు, బౌద్ధం తప్ప మేము మరో దాన్ని ఒప్పుకోమన్నందుకు అంటరాని వాళ్ళం అయ్యాం మేము. ఈరోజు ముస్లింలు అయినందుకు మీరు అంటరాని వాళ్ళు అవుతున్నారు. ఈ అంటరాని వాళ్ళ మధ్యన ఐక్యత వస్తే వాళ్ళని ఓడించడం సాధ్యమవుతుందని చెప్తున్నాను నేను. ఆ ప్రయత్నం చేద్దాము. ఐఎమ్ విత్ యూ. అదే బెల్సం ఆ డాక్యుమెంట్ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది, సపోర్టింగ్ కాదు. రాయండి సార్, నేను రాస్తా దాని మీద ఒక తీవ్రమైన విమర్శ రాస్తా. అయ్యో మీరు కూడా రాయండి, చర్చ చేద్దాం, అందరం కలిసి ఒక చర్చ చేద్దాం సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.